ప్రసాద్ గారు. రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎందుకో 19 ఎలక్షన్స్కి ముందు ఏదైతే టీడీపీ ఒంటరి అయిందో ఆ విధంగానే ఈసారి కూటమి 5 సంవత్సరాల మధ్యలో ఎక్కడ గ్యాప్ రాబోతుందా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి, అనుమానాలు అయితే ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం అనేది మీరు చెప్పండి. ఆశా గారు, మీకు పైన ఉన్న పెద్దలకి ప్లస్ ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. ఇప్పుడు కూటమి 5 సంవత్సరాలు ఉంటుందా పోతుందా అనవసరమైనటువంటి ఇది ఒక చర్చ. ఇంకోటి, కూటమి ఏర్పడింది అక్కడ గత 5 సంవత్సరాలు జరిగినటువంటి రాక్షస పరిపాలన అంతమించి ప్రజా పరిపాలన అందించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కూటమి ఏర్పడడం జరిగింది. ఇది ప్రభుత్వం ఏర్పాటు కొరకు, ఇది అంతవరకు. ఇక పార్టీల విషయానికి వస్తే ఏ పార్టీ అయినా వ్యవస్థాపకంగా తాము డెవలప్ అవ్వాలని చెప్పేసి ప్రతి పార్టీ తమ సొంత వ్యూహాలతో ముందుకెళ్తుంది. అది పార్టీ వ్యవస్థాపకంగా దాని ఒక ఇంటర్నల్ ఇష్యూ. అది ఇప్పుడు మా పార్టీ ఏ విధంగా మేము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, మా పార్టీ స్ట్రాటజీ ప్రకారంగా ఆ ఈక్వేషన్ ప్రకారం మేము ముందుకెళ్తాం. ఆబ్వియస్లీ జనసేన కూడా, ఎందుకంటే జనసేన 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారు. ఆ తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చారు. అది కూడా ఈ కూటమి ప్రభావంతో 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన వచ్చారు. అందులో వాళ్ళ గ్లాస్ గుర్తు కూడా రిజిస్టర్ అయిపోయి వాళ్ళకి కేటాయించారు. అదొక శుభపరిణామం. ఇవన్నీ కూడా వ్యవస్థాపకంగా వాళ్ళు బలపడుతుంది ఒక విధంగా అందరూ గమనిస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు వచ్చినటువంటి అవకాశం ఎవరైనా సద్వినియోగపరచుకుంటారు కానీ నెగ్లెక్ట్ చేయరు కదా. అదేవిధంగా బీజేపీ దశాబ్దాల కాలం నుంచి బీజేపీ యొక్క రాష్ట్ర నాయకత్వం అనేది సమర్థమైనటువంటి నాయకత్వం దొరకలేదు. ఇప్పుడు అక్కడ పురంధేశ్వరి గారిని పెట్టినా ఇంకెవరిని పెట్టినా బీజేపీలో ఒక సమర్థవంతమైన నాయకత్వం దొరకలేదు. ఇంకోటి ఏంటంటే బీజేపీని ఒక నార్త్ ఇండియా పార్టీగా చూస్తారు, ఉత్తరాది పార్టీగా చూస్తారు, కానీ దక్షిణాది పార్టీగా ఎవరు దాని ఇంపార్టెన్స్ ఇవ్వరు. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ బీజేపీకి డైరెక్ట్ యాక్సెస్ డైరెక్ట్ ఎంట్రీ కానీ ఎక్కడ దొరకలేదు. దశాబ్దాల నుంచి ప్రయత్నించినప్పటికి కూడా ఇక్కడ ఏమైపోయింది, ఒక ఎక్స్పెరిమెంట్ అనేది వాళ్ళు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ప్యారలల్గా జనసేన అడ్డం పెట్టుకుని ప్యారలల్గా బీజేపీ అనేది తనకు రాజకీయంగా ఎక్స్పాండ్ కావడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఈ ఫార్ములా అనేది ఏపీలో వర్కౌట్ కావడం వల్ల అక్కడ తమిళనాడులో కూడా అదే ఫార్ములా వర్కౌట్ అవుతుంది, చేస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టడము, తర్వాత అన్నమలై ఒక యంగ్స్టర్ తీసుకోవడం, అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభావం పెంచుకోవడానికి వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ స్ట్రాటజీస్ వాళ్ళు అప్లై చేస్తున్నారు. అండ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే ఎవరి పార్టీ అయినా రాజకీయంగా ఆలోచిస్తారు, వచ్చినటువంటి అవకాశం. ఇంకోటి, మన పార్టీతోటి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మన పార్టీ తమ పార్టీతోటి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ప్రజల్లో ఏమాత్రం ఆదరణ ఉన్నటువంటి వ్యక్తులు తమ పార్టీకి దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిచయాన్ని వాళ్ళ యొక్క స్టార్డమ్. కేంద్రం ఇది వరకు చూసుకుంటే గనక కేంద్ర పథకాలని రాష్ట్రాలంతా హైప్ చేసేది కాదు. మెయిన్గా మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మన స్టేట్స్ వరకు మనం స్టిక్ అనే ఉంటాయి కనుక కేంద్రం ఏమిస్తుంది, ఎంత ఇస్తుంది, ఇదేంటనేది ఎప్పుడు మనకు అంత చర్చకు వచ్చేది కాదు. కేంద్రం ఇచ్చింది కూడా రాష్ట్రం ఇచ్చిన ఖాతాలోనే వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి ప్రతి విషయంలో, వాటర్ విషయంలో కావచ్చు, వాష్రూమ్స్ విషయంలో కావచ్చు, ఇల్లు గురించి కావచ్చు, రేషన్ విషయంలో కావచ్చు, ప్రతిదీ కూడా కేంద్ర భాగస్వామ్యం ఎంతవరకు ఉంది, కేంద్రం ఎంతవరకు నిధులిస్తోంది, రాష్ట్ర డెవలప్మెంట్ లో కేంద్రం ఎంతవరకు మిగిలిన రాష్ట్రాలతో కన్నా ఏపీకి ఎక్కువగా ఇస్తున్నామనేది ఈ మధ్య బాగా ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. ఉన్నవాస్తవం ఏంటంటే ఏ రాష్ట్రంలో పథకాలు అమలు చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం తప్పనిసరి, అది కాదనిలేం. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆ పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో, ప్రజలకు తీసుకెళ్లడంలో కేంద్రం డైరెక్ట్ వెళ్ళేది కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే కేంద్ర ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఒక జనసేన పార్టీ, అది వాస్తవం. ఇంకోటి ఏంటంటే మర్చిపోతున్నారు, అదే అర్థం కావట్లేదు. టీడీపీ కంటే కూడా జనసేన, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ లో నడుస్తున్నా అని చెప్పేసి. డెఫినెట్లీ బీజేపీ రూట్ మ్యాప్ లో నడుస్తున్నారు. ఎందుకంటే జనసేనని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి మహారాష్ట్రలో కానీ అక్కడ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేయించింది, టీడీపీ నాయకులు ప్రచారం చేయించలే. సో ఈజ్ రన్నింగ్ అంటే రూట్ మ్యాప్ ఆఫ్ బీజేపీ. అది క్లియర్ గా హిందుత్వవాదం ఇవన్నీ కూడా గ్యాప్ ఉందని చెప్పట్లేదు, నేను చెప్తున్నాను. బీజేపీకి జనసేన కూడా సన్నిహితం అది. ఇంకోటి ఏంటంటే గతంలో ఎక్కడైనా కానీ, గతంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడ్డా కానీ ఒక పార్టీ ఒక ప్రాధాన్యంగా ఉంటుండేది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే 3 పార్టీల కంటే ఈ 2 పార్టీల యొక్క ప్రాధాన్యత అనేది బ్యాలెన్స్ గా నడుస్తూ ఉంది. ఏ 2 పార్టీలు? జనసేన అండ్ టీడీపీ. జనసేన టీడీపీ పార్టీ కూడా ఒక బ్యాలెన్స్ గా
ఒక బాధ్యత సమానమైనటువంటి బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నారు. అదే పరిణామం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు డిపార్ట్మెంట్స్ లో అన్ని శాఖలలో పెట్టమని చెప్పలేదు, ఇక పెట్టలేదు అక్కడ. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ స్టేట్ లో కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కానీ గొప్పతనం అనే విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం అనేది బలమైనటువంటి ప్రభుత్వం. ప్రభుత్వం ఏ కూటమిలో ఏ విధమైన ప్రభుత్వ పాలనకు వస్తే ప్రభుత్వం వరకు వస్తే ఈ యొక్క ప్రభుత్వం బలమైనటువంటి ప్రభుత్వం, ఏ విధమైన విభేదాలు రావు, వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇదంతా కూడా ఏమవుతుందంటే ఎవరి పార్టీలు వాళ్ళు వ్యవస్థాపకంగా డెవలప్ చేసుకోవాలి, పెంచుకోవాలని ఆలోచిస్తారు. దానికి ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ పార్టీ డెవలప్ అవుతుంది, తెలుగుదేశం ఆస్కారం లేదు. ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు ఏ విధంగా ముందుకెళ్తారు తెలియదు. పరిపాలన అనేది బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.